ఒక చిన్న పల్లెలో ఎండిపోయిన పొలాల మధ్యలో రాము అనే ఒక పేద రైతు నివసించేవాడు. రాముకి ఉన్న ఒకే ఒక సంపద గంగా అని తెల్లని ఆవు. రాము పేదవాడైనా అతని హృదయం మాత్రం బంగారంలాంటిది. ప్రతి ఉదయం గంగను ప్రేమతో చూసుకోవడం అతని అలవాటు. గూడును శుభ్రం చేయడం, తినడానికి గడ్డి పెట్టడం, మెల్లగా తలమీద చేయివేసి పలకరించడం ఇవన్నీ రాము చేయకుండా ఉండడు. గంగా, నువ్వు భయపడకు అని రాము తరచూ చెప్పేవాడు. నేనున్నంతకాలం నిన్ను వదిలిపెట్టను అన్నాడు రాము. గంగ కూడా తన యజమాని ప్రేమను బాగా అర్థం చేసుకుంది. ఆమె అతని వెంటే తిరుగుతూ కష్టకాలంలో కూడా పాలనిచ్చేది. ఒక సంవత్సరం పల్లెమీద భయంకరమైన ఎండాకాలం వచ్చింది. నదులు ఎండిపోయాయి, బావులు నీరులేక ఖాళీ అయ్యాయి, పొలాలు పచ్చదనం కోల్పోయి చిట్లిపోయాయి. చాలామంది తమ పశువులను అమ్మేశారు. కాని రాము మాత్రం అలా చెయ్యలేదు. ఆకలితో ఉండగలను, కాని గంగను వదలను అన్నాడు రాము. రోజులు గడిచాయి. రాము బాగా బలహీనుడయ్యాడు. గంగకు కూడా పాలు రావడం తగ్గిపోయింది. ఒక మధ్యాహ్నం ఎండవేడితో తట్టుకోలేక రాము ఒక చెట్టు కింద కూలిపోయాడు. తన యజమాని అలా పడిపోయినది చూసి గంగకు బాధవేసింది. ఆమె మెల్లగా అతన్ని ముక్కుతో తోసింది. తర్వాత అతని దుస్తులను నోటితో పట్టుకుని ముందుకు నడవసాగింది. రాము ఆశ్చర్యపోయాడు. బలహీనుడైన గంగ వెంటే నడిచాడు. ఎండిపోయిన నేలమీద, పొదల మధ్యగా, రాళ్ల దారిలోగా, చివరకు గంగ అతన్ని ఒక దట్టమైన చెట్ల మధ్య దాగిన పాత చెరువు దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ తాజా స్వచ్ఛమైన నీరు ఉంది. రాము ఆనందంతో మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గంగను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. నన్ను కాపాడావు గంగా అన్నాడు రాము. నీ ప్రేమే నా ప్రాణం. ఆ నీటిని రాము ఇతర పల్లెవారితో కూడా పంచుకున్నాడు. కొన్ని రోజుల్లో వర్షాలు వచ్చాయి. పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. పల్లెలో ఆనందం తిరిగి వచ్చింది. పల్లెవారు రామును పొగిడారు. కాని రాము మాత్రం చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఇది నా గొప్పతనం కాదు, ఇది నా ఆవు చూపించిన ప్రేమ. గంగ అతని పక్కనే నిల్చుంది, శాంతంగా, గర్వంగా. నీతి: మంచి చేసినవాడికి మంచి తిరిగి వస్తుంది. దయ ఎప్పుడూ వృధా కాదు.